శాస్త్రవేత్తలంతా అధిక శాస్త్రీయ సంశయతను కలిగి ఉండేవారే. విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రకృతిలోని వివిధ దృగ్విషయాలను, ప్రకృతిలో జరిగే వివిధ సంఘటనలను చూసే దృక్పథం వేరుగా ఉంటుంది. ఉదయించే సూర్యుని చూసిన కొందరు సూర్యుని భగవంతునిగా భావించి ప్రార్థిస్తుంటారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం అదే సూర్యుడిని శక్తినిచ్చే ఒక అద్భుత రూపమని భావిస్తూ, సూర్యుని నుంచి అంత శక్తి ఎలా ఉద్భవిస్తుందా అని, ఏమి జరగడం వల్ల అంత శక్తి వెలువడుతుందో అని ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా జాతరలప్పుడు కలరా, డీసెంట్రీ, వాంతులు, విరేచనాలు ప్రజల్లో ప్రబలినప్పుడు కొందరు ఆ వ్యాధులకు కారణం దేవతల కోపం వచ్చిందని భావిస్తుంటారు. ఈ వ్యాధులను తగ్గించమని దేవతలకు మొక్కుకుంటారు, తాయెత్తులు కట్టించుకుంటారు. కానీ శాస్త్రవేత్తలు, శాస్త్రీయ చింతన గలవారు ఈ వాంతులు, విరేచనాలకు కారణం ఏమిటో అని ఆలోచిస్తారు. ప్రజల్లో ప్రబలిన ఈ వ్యాధులు ఎలా తగ్గించాలో ఆలోచిస్తారు. ఈ వ్యాధులకు కారణమైన వ్యాధి కారకాలు ఏమిటో తెలుసుకుంటారు. వ్యాధులను అరికట్టే ప్రయత్నం చేశారు. సూర్య చంద్రగ్రహణాల సమయంలో కొందరు ఈ గ్రహణాల వల్ల చెడు ప్రభావం కలుగుతుందని నమ్ముతుంటారు. ఈ గ్రహణాల వల్ల ఎలాంటి చెడు ప్రభావం కలగవద్దని పూజలు చేస్తుంటారు. కానీ శాస్త్రవేత్తలు, శాస్త్రీయ ఆలోచన కలవారు ఈ సూర్యచంద్ర గ్రహణాలు ప్రకృతిలో జరిగే అద్భుత దృశ్యాలుగా భావిస్తూ అవి సంభవించే కారణాల గురించి, వాటి ప్రభావం గురించి అధ్యయనం చేస్తుంటారు. ఈ విధంగా విజ్ఞాన శాస్త్రవేత్తలు, శాస్త్రీయ చింతన గలవారు ప్రకృతిలో జరిగే వివిధ దృగ్విషయాలను శాస్త్రీయంగా, శాస్త్రీయ విమర్శతో, శాస్త్రీయ దృక్పథంలోనూ చూస్తుంటారు.